వెనకట పెండ్లిలంటే ఎట్లుండేది? పలానా కాడ గా పిల్లగాడు ఉన్నాడంటే పిల్ల తల్లిదండ్రులు వచ్చి ఇల్లు ఆకిలు చూసుకొని పోయి పెళ్లి చేసేది. మరి పిల్లకు పిల్లగాని నచ్చిందా లేదా అని అడుగుడే లేదు. పెండ్లైన 5 వద్దుల దాకా పిల్లగాని ముఖమే చూడదు పిల్ల. మరి అప్పుడంటే అట్లుండే, కానీ ఇప్పుడు ఎట్లుంది? పిల్లగాడు పెళ్లికి ముందు మాట్లాడుకుంటారు, నచ్చితే చేసుకుంటారు, నచ్చకుంటే లేదు. పిల్లగాని నచ్చకుంటే పెళ్లి పీటల మీదకి వెళ్ళే లేచిపోతుండ్రు పెళ్లి పిల్లలు. ఫేస్బుక్లో వాట్సాప్లలోనే ఈడాకులు కూడా అవుతున్నాయి. ఆడవిల్లలు ఇప్పుడు మస్తు హుషారైండ్రు. పిల్లగాని నచ్చకుంటే పెండ్లి పందిర్లనే షీ కొడుతున్నారు. పిల్లగాని ఇంట్లో బాత్రూమ్ పాయకాన్ లేదని లగ్గంకెళ్ళేసిపోయింది పిల్ల. వరపూజ నాడే షరతు పెట్టిందట, పెండ్లి నాటికి గట్టియకపోతే లగ్గం చేసుకోను అని. కానీ పిల్లగాడు లాపర్వ చేసిండని పెండ్లినే వదులుకున్నది. చుట్టాలచ్చిరి, వంటలండిరి, అయ్యవార్లు మంత్రాలు చదవచ్చే ఎట్లా అని అమ్మ నాయనలు తొక్కులాడుతుంటే మా ఇంట్లో పాయకాన్ ఉన్నది నేను చేసుకుంటా అని ఒక పిల్లగాడు ముంగట్కొస్తే అప్పటికప్పుడే పెండ్లి చేసిర్రు. ఇగో ఇది ఇంకో అమ్మాయి ముచ్చట. జిల్కర బెల్లం కూడా పెట్టుకుండ్రట పిల్లగాడు. కానీ వంగి తాళి కట్టేటప్పుడు మందు వాసన వచ్చిందట. చల్ ఈ తాగుబోతోని నేను పెళ్లి వేసుకోనని పుస్తల తాడు గుంజుకున్నదట. థమ్స్అప్ కూడా అలవాట్లేని పిల్లగాన్ని చూసి అప్పటికప్పుడే లగ్గం చేసిండ్రు అమ్మ నాయనలు. ఇక తాగుబోతు పెళ్లి కొడుకు ఇంటికి పోయి దేవదాస అయిందట. అప్పట్లో కూడా గిట్లనే ఒక పెండ్లి ఆగిపోయింది. అచ్చర ముక్కరాని పిల్లగాంతోని డిగ్రీ చదివిన పిల్లకు లగ్గం చేయబోయిర్రు. మనోని వేషాలు చూసి అమ్మాయికి డౌట్ వచ్చి వరకట్నం పైసలు ఏంచమని ఇస్తే మొగుల మీద సుక్క లెక్క పెట్టినంత తిప్పల పడ్డాడు పిల్లగాడు. నోట్లే ఏంచరానోనికి పెండ్లమెందుకు అని లేచిపోయింది పిల్ల. ఈ నడుమ గిసోటి మస్తుగా నడుస్తున్నాయి. అన్ని మంచిగానే ఉన్నాయి గాని అప్పటికప్పుడు పిల్లగాళ్ళు ఎట్లా దొరుకుతాండ్రు? అంత గొప్ప మనసు వాళ్ళకి ఏడికెళ్ళి వస్తుందో అని చాలా మందికి అర్థం కాని ముచ్చట. అమ్మాయిలే చెప్పాలే. ఇక రేపు బండి నడపరాదని, సెల్ఫీ ఫోటోలు దింపరాదని, ఫేస్బుక్ లో అకౌంట్ లేదని, వాట్సాప్ లో రిప్లై ఇయ్యలేదని పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకునే రోజులు వచ్చినా రావచ్చు. పైల ముండుండ్రయ్యా పిల్లగాండ్లు.